సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు హాస్టల్ను సందర్శించారు. అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిశీలించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఆహార నాణ్యత లోపం, తాగునీటి కొరత, బాత్రూంలో టాయిలెట్ల దయనీయ పరిస్థితి, భద్రత లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి అనేక సమస్యలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించారు. ఈరోజు మనం సిరిగాపూర్లో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ అంటే దీంట్లో ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలు చదువుకునేటటువంటి ఇది ఒక స్కూలు, ఇది ఒక వసతి గృహం అన్నమాట. ఇక్కడ సిరిగాపూర్లో ఉంది. ఈ వసతి గృహంలో సరైన సదుపాయాలు లేవు. గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పేరు ఏం పేరు అన్నారు? కిషన్ నాయక్ వార్డెన్ కూడా ఈ పిల్లలను సరిగ్గా పట్టించుకోకుండా ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ పెట్టడము, ఇక్కడ సరిగ్గా ఈ హాస్టల్కి సందర్శించి పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ శుభ్రత ఏంటి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో కిషన్ నాయక్ ఉన్నాడని గతంలో కూడా మనకు సమాచారం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, న్యూస్ల ద్వారా కూడా తెలిసిందే. కానీ ఈ రోజు మేము వచ్చిన సందర్భంలో ఇక్కడ ఈ డైనింగ్ హాల్ చూస్తే, ఈ డైనింగ్ హాల్ ఇప్పుడు ఇలాగుంది. ఈ ఓపెన్ ప్లేస్ లో తినాలి పిల్లలు. వర్షాకాలం పడ్డది అనుకోండి, వర్షాలు పడితే ఎక్కడ తింటారు పిల్లలు? ఇప్పుడు చలికాలం ఉంది, పొద్దున బయట వచ్చి చలిలో కూర్చోవాలంటే ఒక మనిషి ఇబ్బంది పడతాడు. అట్లాంటిది ఇక్కడ పిల్లలు వచ్చి చలిలో కూర్చొని తినాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. అందుకే తీన్మార్ మల్లన్న ప్రభుత్వం నుంచి వెళ్లి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కటి న్యాయం జరగాలని పోరాటం చేస్తా ఉన్నాడు. దాంట్లో ఈ భాగంగా ఇవన్నీ చూస్తే ఇవన్నీ అవే. ఇలాంటి వ్యవస్థకు మార్చాలనే కదా మేము పోరాటం చేసేది. ఇలాంటి వ్యవస్థను ఖచ్చితంగా ఎందుకోసం అంటే దీనిపైన ఉన్నత అధికారులు దీనికి స్పందించి ఇది ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. దీన్ని వెంటనే దీనికి ఉన్నటువంటి సొల్యూషన్ ఏదైతే ఇక్కడ ఈ భోజన వసతి గృహాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు సరిగ్గా శుభ్రత, ఇక్కడ ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు అన్ని కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తగినటువంటి దీనికి